ఏయ్ ఏం తమాషా చేస్తున్నారా? తోలు తీస్తా ఏమనుకుంటున్నారో అని స్కూళ్ళల్లో ఒకప్పుడు టీచర్లు బెదిరించేటోళ్ళు. దొంగలు బింగలు ఎవరన్నా ఉంటే పోలీసు వాళ్ళు సుతం గిట్లనే బెదిరిస్తారు. ఇక ఇంట్లో పిల్లగాళ్ళు లొల్లి చేసినప్పుడు సుతం పెద్దోళ్ళు గిట్లనే బెదిరిస్తారు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు తొవ్వ పొండిపోయేటోళ్ళను సుతం తోలు తీసుడు కుదరకపోతే ఏసుడే. ఏంటిది అట్ల ముఖం పెట్టి చూస్తున్నారు? ఏం అర్థం కాలేదా? అయితే ఈ వార్త చూడుర్రి. ఇయ్యాలటికెళ్ళి ఊరు దాటాలంటే జర వెనక ముందు ఆలోచన చేసుకోర్రి. బండి తీసినా సరే, కారు చాలు చేసినా సరే, ఆఖరికి స్టాండ్ తీసి సైకిల్ మీద ఊరు దాటుదామనుకున్నా సరే ముందుగానే ఆలోచన చేసుకోర్రి. ఇంకో ముఖ్యమైన ముచ్చట, జేబులో 4 నోట్లు ఎక్కువనే వేసుకొని ఇంట్లోకెళ్ళి బయలుర్రి. ఎందుకు ఇట్లా చెప్తున్నామని ఆలోచన చేస్తున్నారా? ఏంలే, ఇప్పటిదాకా జిల్లా దాటితేనో రాష్ట్రం దాటితేనో టోల్ గేట్ల కాడ రుసుము కట్టేది ఉంటుండే. ఇక ఇప్పటికెళ్ళి ఊరు దాటినా టోల్ గేట్ రుసుము కట్టాల్సిందే. ఓర్ని ఇదెక్కడి పంచాయతీరో అని పరేషాన్ కాకుండ్రి. మార్పు అంటే ఇట్లనే ఉంటది. ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలనాయే, ఇందిరమ్మ రాజ్యమాయే. అప్పట్లో చెప్పిరు కదా మార్పు తెస్తామని. ఆ మార్పు గిదే అన్నట్టు. ఇప్పటి సంధి రాష్ట్రంలో హ్యామ్ అనే పద్ధతిలా రోడ్లు వేస్తారట. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజులు కలిపి 3 ఏళ్లలో 30,000 కిలోమీటర్ల దూరం రోడ్లు వేయాలని సీఎం సారు హుకుమత్ ఇచ్చిండు. అంటే ఏడాదికి 10,000 కిలోమీటర్ల రోడ్లు కట్టాలి. ఇంత జల్దిన రోడ్లు వేయాలంటే అయ్యే పని కాదు. అందుకే అనుకున్నంత జల్దిన రోడ్లు వేయాలంటే ప్రైవేట్ వాళ్ళతోని చేతులు కలుపుడే ఉత్తమమని ఆలోచన చేసిండట మన సీఎం రేవంతం వారు. అయినా సారుకు సర్కారు మీద కంటే ప్రైవేట్ వాళ్ళ మీదనే ప్రేమ ఎక్కువ కాబట్టి రోడ్లేసే పని ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పాలని చూస్తున్నారట. ఇక సులభ కాంప్లెక్స్లు ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్తేనే యువతలికి పోయినప్పుడు ముక్కు విండి పైసలు వసూలే చేస్తున్నారు. అసొంటిది ప్రైవేట్ వాళ్ళు వచ్చి రోడ్లేస్తే ఊకుంటారా? అందుకే ఊరూరికి టోల్ గేట్లు పెట్టి రోడ్లేసేటందుకు ఖర్చైన పైసలను జనాల జేబులకెళ్లే గుంజుతారన్నట్టు. రాబోయే రోజులల్లా తెలంగాణలో 100ల కొద్ది టోల్ గేట్లు రానున్నాయి. అబ్బా, ఊహించుకుంటుంటేనే మస్తు సంబరం అవుతున్నది. ఆకాశంలో ఎగురుకుంటా తెలంగాణలో ఊర్లలో ఉన్న టోల్ గేట్లను చూస్తుంటే మస్తు అందంగా కొడుతుంది కావచ్చు. గిసొంటి మార్పు ఎన్నడూ ఊహించనిది. ఊరు దాటాలంటే టోల్ గేట్ రుసుము కట్టే రోజులు ఇంకెంత దూరం ఉన్నాయో జల్దిన వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు.